కూటమి ప్రభుత్వంలో మిత్రులైన బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ దగ్గర నువ్వా నీనా అని తలబడడం తప్పేలా లేదు. సెప్టెంబర్ 25న విడుదల కాబోతున్న ఓజీకి దీటుగా అఖండ 2 కూడా రిలీజ్కు రెడీ కావడం బాక్సాఫీస్ పరంగా సంచలనం కాబోతుంది. ముందు ప్రకటించింది బాలయ్య టీం అయినప్పటికీ పవన్ నిర్మాతలు సైతం అదే డేట్ కావాలని కోరుకోవడంతో క్లాష్ అనివార్యమైంది. అయితే తెర వెనుక మాత్రం ఈ యుద్ధాన్ని ఆపేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి అని ఫిలిం నగర్లో టాక్. ఎందుకంటే దసరా మంచి సీజనే అయినప్పటికీ సంక్రాంతి తరహాలో వసూళ్లు ఆశించలేం. ఓజీ, అఖండ 2 రెండు సినిమాల మీద సుమారుగా 300 కోట్ల దాకా థియేటర్ బిజినెస్ జరుగుతుంది. ఇది రికవరీ కావాలి అంటే అంతకు రెట్టింపు గ్రాస్ రావాలి. కానీ ఓజీ ఫీవర్ అభిమానుల్లోనే కాదు, ట్రేడ్లోనూ ఒక రేంజ్లో ఉంది. పోటీ పడి మరీ హక్కులను కొంటున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇప్పటిదాకా ఏ సినిమాకు పలకనంత అత్యధిక రేట్లు దీనికే ఆఫర్ చేస్తున్నారు. దర్శకుడు సుజిత్ ట్రాక్ రికార్డ్ రాజమౌళి రేంజ్లో లేకపోయినప్పటికీ ఇంత క్రేజ్ రావడానికి రీజన్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్గా కనిపించడమే. టీజర్, పోస్టర్లు, డివివి సంస్థ ప్రమోషన్లు ఎప్పటికప్పుడు అంచనాలు పెంచుకుంటూ వచ్చాయి. ఇక అఖండ 2 మీద మాస్ వర్గాల్లో చాలా హైప్ ఉంది. వరుస డిజాస్టర్లో ఉన్నప్పుడు బాలయ్యని తిరిగి సక్సెస్ ట్రాక్లోకి తీసుకొచ్చింది దర్శకుడు బోయపాటి సీనునే. తమ హ్యాట్రిక్ కాంబినేషన్ని కంటిన్యూ చేసేలా అఖండ 2ని చాలా పెద్ద బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ఒక్క పాట తప్ప షూటింగ్ పూర్తయిపోయింది. ఈసారి హిందీ ప్రమోషన్ల మీద దృష్టి పెడుతున్నారు. కాంతారా తరహాలో ఈ కాంటెంట్ నార్త్ ఆడియన్స్ని చేరువవుతుందనే ఉద్దేశంతో నిర్మాతలు బాలీవుడ్ మార్కెట్ని చాలా సీరియస్గా చూస్తున్నారు. అఖండ 1కి ఓటీటీలో దక్కిన ఆదరణ చూసాకే ఈ డెసిషన్ అనేది తీసుకున్నారు. బాలయ్యకు తొలి పాన్ ఇండియా రిలీజ్ ఇదే కానుంది. సో ఎవరు వెనక్కి తగ్గమని సవాల్ చేసుకుంటున్న తరుణంలో ఓజీ, అఖండాల ఫేస్ టు ఫేస్ ఆసక్తికరంగా మారనుంది. బయ్యర్లు మాత్రం వద్దనే కోరుకుంటున్నారు. ఓపెనింగ్స్ ప్రభావితం చెందుతాయని, తక్కువ స్క్రీన్లు ఉన్న బీసీ సెంటర్లలో రెవెన్యూ దెబ్బతింటాయని వాపోతున్నారు. ఒకవేళ ఏదో ఒకటి వాయిదా పడితే మాత్రం డిసెంబర్కు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఆ నెలలో ప్రభాస్ది రాజాసాబ్, రణ్వీర్ సింగ్ దురంధర్, అడ్విశేష్ డెకాయిట్ ఇవన్నీ ఆల్రెడీ అఫీషియల్గా లాక్ చేసుకుని ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ నో కాంప్రమైజ్ అంటే మటుకు సెప్టెంబర్ 25 పోటీ రసవత్తరంగా మారుతుంది.